గంగా ఘాట్ మెయిన్ ఇంట్రెస్ట్ ఇది అనమాట. హరిద్వార్ గంగా ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. చూసుకోవచ్చు. నేను మా ఫ్రెండ్ గాడు భయపడుతుండో పిల్ల బచ్చన ఇలా. రిక్షా అయితే రెంట్ తీసుకున్నాం అనమాట. 100 రూపాయలు తీసుకుంటారు. నైట్ అయితే ఎక్కువ కాదు. మనిషికి ఉందనా? ఎవరు చెప్పారు? అరేనా 100 రూపాయలని మనిషికి ఉందంట. సరే చూద్దాం. కానీ 5 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. వర్త్ అయితే కాదు. ర్యాపిడో లేదు, యూబర్ లేదు, ఏం లేదు. ఇక్కడ ఒవ్వడు యాక్సెప్ట్ చేస్తలేడు. చూద్దాం ఎంత దూరం పోతాడో కాక. ఇట్లా పడతట్లు వస్తారు కొడుకులు. ఎంజాయ్ కరో. ఏబిఎస్ కన్నా ఫాస్ట్ ఉన్నాయి బ్రేక్లు కాక. అది ఈ పోవడ కన్నా హారన్ సౌండ్ ఎక్కువ ఉంది కాక. పోలీస్ నా జన్మభూమి అనుకుంటా సర్వీస్ చేస్తున్నారు కాక. సర్వీస్ ఆపుతున్నాడు. ఇట్లా కానీ వస్తున్నాడు. పోలీస్ అని దేకలేదు ఎక్కుతలేడు. అరే ట్రాఫిక్ క్లియర్ కరో పోయి. ఇట్లా చెప్తున్నాడు. అట్లా కానీ పోతున్నాడు చూడగా. పోలీసు ఒక్కరు దేకలే దేకలేదు. అయ్యా నడవనికి ఇట్లా వస్తలే ఆయనకి. నడవనికి ఇట్లా వస్తలే నడుతుండ్రా నాయన. ఓ మై గాడ్ అయ్యా. ఆయన ఒక్కరే కైకోవాలని కదా. ఓ మై గాడ్ అమ్మాయి కొడుకులు ఎట్లా పోతారేంద్రా. పోలీస్ మాట వెళ్ళింటలేదు అసలు ఇక్కడ హరిద్వార్లా. ఓ మై గాడ్. ఎడి పోతున్నా? అచ్చా అట్లా ఇట్లా పోవాలి. యాక్చువల్ గా ఇట్లా బంద్ ఉంటాయంట. అందుకే ఇట్లా కానీ పోతున్నా కాక. ఎట్లా పోతాయి అని బాగుంటది. ఏరివారు చూసుకోవచ్చు. అన్ని మొత్తం బ్యాటరీ బండ్లు. ఇక్కడ బ్యాటరీ బండ్లు రిక్షాలే ఉన్నాయి. ఆటోలు అయితే ఆటోలు ఇట్లా సిఎన్జీలే. మళ్ళీ పెట్రోల్ ఎంత ఉండొచ్చు ఇక్కడ. యాత్రి ఇవో బాయ్ కా బెడి మెత్త చూసుకోవచ్చు అనమాట. మంచిగా బాధ అంతా బాగా నడుస్తా అంట. ఎందుకంటే విజిటింగ్ ప్లేస్ కదా, బాగుంటది. బ్రిటిష్ టాంగలు ఎట్లున్నాయి ఇక్కడ. టాంగలు ఎట్లున్నావు. అన్ని బ్యాటరీ బండ్లే. ఇగో టెంపులా మరి ఏందో మరి ఇది. బాయ్ మందిరే ఇవాళ. పార్క్ అంటే ఇది బాగుంది చిన్నగా. ఏదో జ్యూస్ ఉంది, ఏదో కాయలు. అది మరి ఏం కాయలు, అది బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. స్వీట్ అంట, ట్రై చేయాలిగా. ఓ వచ్చి రుకో. ఏంది పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ట్రాఫిక్ ఆర్మీ వాళ్ళ ఆర్మీ. అయ్యా ఏంద్ర ఇంత షార్ట్ కట్. బ్రిడ్జ్ కాడికి వచ్చాను సీదా. అన్నదానం చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడా? టెంపుల్ అన్నదానం చేస్తున్నట్టు. भाई क्या कर रहा भाई इधर? भंडारा चल रहा है. भंडारा खाना. अच्छा अच्छा रहता. అన్నదానం చేస్తారంట కాక. చంపుడు అమ్ముతుండు. బాయ్ కావో పూరి అంటే పూరి పెడతారంట. ఏదో మళ్ళీ ఇంకేదో స్వీట్ ఇస్తారంట, పూరి ఇస్తారంట. టెంపుల్ ప్రసాదం అంటే అన్నదానం లెక్క అనమాట. మన దగ్గర అన్నము, పప్పు, చారు, పాలకూర పప్పు అట్లా పెడతారు. వీడినేమో పూరీలు ఇస్తారంట. ఇదంతా పార్క్ అంట. అండ్ వచ్చేసి ఇది కార్లు ఇట్లా పార్కింగ్ పెట్టుకుంటారు చూసినావా. సో పార్కింగ్ ఇట్లా పెట్టుకుంటారంట. చాలా ప్లేస్ అనమాట. ఇక్కడికి వస్తే గంగా హారతి కోసం చాలా మంది వస్తారంట. ఇక్కడ వేల మంది, లక్షల మంది
కొన్ని కొన్ని జాతరలు ఇలా చేస్తారట. అప్పుడైతే ఫుల్ జనాలు వస్తారంట. ఇంకా చూసుకోవచ్చు మొత్తం వేరే వేరే స్టేట్ లో నుంచి కంట్రీ నుంచి ఇట్లా ఫారినర్స్ ఇట్లా వచ్చారు. అంటే కేదార్నాథ్ ఇట్నే గంగా హారతి చూసుకొని, కేదార్నాథ్ చూసుకొని, బద్రీనాథ్ చూసుకొని, గంగా హారతి చూసుకొని పోతారంట. ఒక ఫారినర్ కలిసినప్పుడు చెప్పారనమాట. ఇక వాళ్ళతో కొంచెం టైం పాస్ చేసి ఇట్లా తిరగడానికి అయితే వచ్చాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బైపాస్ అనమాట. ఇది బైపాస్ ఇక్కడ ఉంటది, పక్కకు ఉంటది. ఏ బస్సులైనా, ఏ లగ్జరీ బస్సులు అయినా సరే బైపాస్ మీద అవుతాయి. మళ్ళీ ఆంచల్ ఇటు మళ్ళీ బస్ స్టాండ్ పోవాలంటే 200. ఒకసారి చూసుకొని అయితే రండి. ప్లేస్ మాత్రం బాగుంటది, మంచిగా ఉంది. కాకపోతే ఫుడ్ ఒకటే కొంచెం చాలా దారుణంగా ఉంది అనమాట. రోటీ, ఆలుగడ్డ 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 ఆలుగడ్డ. ఏం ఆలుగడ్డ తింటారు నాయన, మనం అసలుకి చిరాకులు వేస్తుంటది అనిపిస్తుంది. అసలు ఈ గంగా హారతి అంటే ఏంటంటే గంగా పుట్టిన ప్లేస్ అనమాట. సో ఇంకో మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మన దేవుళ్ళు, రాక్షసులు పామును పట్టుకొని, అంటే మధ్యలో ఒక అంటే ఒక రాయి లెక్క ఉంటే దానికి మొత్తం గుంజుతారు విషయం. ఇట్లా పామును పట్టుకొని అక్కడ ఇక్కడ అంటే అమృతం కోసం అనమాట. అమృతం కోసం కొట్లాడిన ప్లేస్ అనమాట ఇది. దేవుళ్ళకి దొరుకుతుంది, రాక్షసులకు దొరకదు ఆ ప్లేస్ అనమాట. సో అందుకోసం అని చాలా ఫేమస్ ఆ ప్లేస్. ఇట్లా అక్కడ ఉంటుంది, నేను చూపిస్తాను. ఒకసారి నేను చెప్తాను, నేను అది ఆ ప్లేస్ ఎక్కడో కరెక్ట్ చూపిస్తారు. ఇంకా నేను షార్ట్ వీడియోలో నేను ఇది శివుంది ప్లేస్ ఉంటుంది చూసిన, ఆ శివుంది ఇట్లా ఫోటో నేను విజువల్ చేసాను. నేను అది ఇట్లా మళ్ళీ ఒకసారి చేస్తాను. నేను ఒకసారి మీకు అర్థమైపోతుంది చూసిన తర్వాత. ప్లేస్ గంగా పుట్టిన ప్లేస్ అనమాట. గంగా ఘాట్ అంటారు, గంగా లహరి, గంగా ఘాట్, కొన్ని పేర్లు ఉన్నాయి. గంగా ఘాట్ అంటారు. హారతి ఇచ్చేదేమో ఈవినింగ్ 6 to 7 మధ్యలో ఇస్తారు అనమాట హారతి. ఒకసారి ఎంట్రన్స్ చూపిస్తా చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఒకసారి మీరు చూసుకోవచ్చు. గంగాలో స్నానం చేసి పోవామని చెప్పేసి ఉంటారు. చాలా మంది వాటర్ బాటిల్స్ తో ఇట్లా పట్టుకొని పోతారు. ఒకసారి నేను చూపిస్తా చూసుకోవచ్చు. ఒకసారి మీరు వాటర్ బాటిల్స్ పట్టుకొని ఇంట్లో పోయి నీళ్ళు చల్లుకుంటారు అనమాట. ప్లేస్ మాత్రం బాగుంటది, చాలా బాగుంటది ప్లేస్. నైట్ అయితే స్నానం చేయడానికి ఎంత చాలా మంది వస్తారు. ఒకసారి చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు. లాస్ట్ టైం అయితే మేము అక్కడ దాకా పోయినాము. నేను అది ఇంతకుముందు వేరే వీడియోలో చెప్పాను నేను. అంటే దేవుళ్ళకి రాక్షసులకి లొల్లైనప్పుడు అంటే పాముని పట్టుకొని ఇట్లా తిరుగుతారు కదా రౌండ్ గా, ఆ ప్లేస్ అనమాట. కరెక్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను కదా, ఈడ అనమాట కరెక్ట్. అక్కడికి పోతే నీకు ఉంటది ఆ ప్లేస్. కానీ మేము అక్కడికి పోలేము ప్రజెంట్ అయితే. ఇక్కడ దగ్గరకు వచ్చాము. అక్కడ బంద్ ఉంటుందంట ఇప్పుడు ప్రజెంట్. మా ముసలు ఇట్లా ఎంగులు ఎక్కువ వస్తున్నారు నాయన అసలుకి, చలికి చల్ల నీళ్ళకి. కేదార్నాథ్కి అయితే నడుచుకుంటూ వచ్చారు అసలు ముసలు. అసలు షాక్. అసలు మన తెలంగాణలో అయితే 40 ఏళ్ళకే ముసలు లెక్క ఫీల్ అవుతారు. మా అమ్మ అయితే నా వల్ల అయితే లేదు, నాకు శాతం అయితే లేదు, ఇంకా పూరలే చిన్నగా ఉన్నారు, ఇంకా శాతం అయితే అని చెప్పేసి అంటుంటే తిరుగుతూనే ఏదైనా అవుతుంది. తిరగకుండా ఇంట్లో కూర్చొని అంటే దేవుళ్ళకి పూజలు చేసుకుంటా అంటే ఏడైతుంది. దీనికి వస్తే అర్థమవుతుంది ఏందనేది. దేవుళ్ళకి పూజలు చేసినంత మాత్రాన ఏవి కావు అంటే అయితే అనుకో. ఇంట్లో పూజలు చేసి ఏమొస్తుంది, అన్ని కౌస్ తిని అది చేస్తే ఏదైతుంది. బయటకు వస్తేనే కదా అన్ని తెలుస్తుంది వాళ్ళకి. ఇట్లా అరే గంగా పుట్టిన ప్లేస్ ఇది, కేదార్నాథ్ పోతే ఇట్టుంటదా, ఇంత కష్టం ఉంటుందా, ఇది తిరుగుతుండు అంటే తిరుగుతుండంటే పోయేటోనికి అర్థమవుతుంది అక్కడ పోయిన బాధలు ఏంది. పండుకొని ప్లేస్లు ఉండవు, వాటర్ దొరకదు, టాస్కులు ఉంటాయి. ఎంతమంది వస్తారు ముసలు. నాకు అర్థం కాలేదంటే రాజస్థాన్ నుంచి, హర్యానా నుంచి చాలా మంది వస్తారు. అంటే రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు. మొత్తం ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం వచ్చినట్టు అనిపిస్తుంది ఒకసారి. ఎంతమంది ఉంటారు. మొత్తం రుద్రాక్షలు అవే ఉంటాయి. బాగుంటది ప్లేస్ అయితే. అంటే చరిత్ర మనకు తెలియదు కానీ వాటర్ ఎట్లా పోతున్నాయి చూడండి. కేదార్నాథ్ నుంచి అంటే యాక్చువల్ వాటర్ ఈ వాటర్ వచ్చేసి మొత్తం మూడు నదులు అనమాట. గంగోత్రి, మళ్ళీ అలకనంద, యమున అనుకుంటా. అంటే మూడు వాటర్ వస్తాయి అనమాట. ఒకటైతే కేదార్నాథ్ నుంచి అన్ని అంటే ఎక్కడి నుంచి వచ్చిన వాటర్ ఐస్ వాటర్ కరిగిన తర్వాత మీకు ఆ వాటర్ ఇక్కడ నుంచి డ్రాప్ వస్తాయి. ఈ వాటర్ ఇట్లా ఈ కలర్ లా ఎట్లుంటది, ఎందుకుంటది అంటే ఒక వాటర్ ఏమో బ్లాక్ ఉంటాయి, ఇంకో వాటర్ ఏమో మనకి బూడిద కలర్ ఉంటుంది. అట్లుంటది. అది కేదార్నాథ్ నుంచి వచ్చేదేమో బూడిద కలర్ ఉంటుంది అనమాట. మిగిలినదేమో కింది కలర్, సరే సంథింగ్ ఏదో కింది కలర్ వస్తుంట వాటర్.
అవి ఒకటి మొత్తం 3 వాటర్ మిక్స్ అవుతాయి. బాబాజీకి జై అట్లా అనమాట. రావడం అయితే ఈజీ, పెద్ద టాస్క్ ఏమి ఉండదు, ఆరామ్సే రావచ్చు, టెన్షన్ ఇట్లా ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది ప్లేస్ అయితే, సింపుల్ గా రావచ్చు, పెద్ద టాస్క్లు అయితే ఏమి ఉండవు. రైట్ ఆడెక్కితే ఎదుగుతాం ట్రైన్, ఢిల్లీ దాకా ట్రైన్లు ఎక్కాలి, ఢిల్లీ నుంచి దాకా వాళ్ళు ఇంకో ట్రైన్ ఎక్కితే అయిపోతుంది. సరే గంగని చూసుకోండి ఒకసారి, ఎంత ఫ్రెష్ ఉంటాయి వాటర్, ఒక ఆటో పడుతుంది ఎంత ఫ్రెష్ ఉంటాయి వాటర్, క్లీన్ ఉంటాయి వాటర్, క్లీన్ ఉంటాయి వాటర్, వాటర్ బాగుంటాయి. ఆ ఫ్రెండ్ గారు చెప్పకుండా పోతున్నాడు గలీజ్ గాడు. ఈ రుద్రాక్ష అంటారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు, ఒరిజినల్ ఫేక్ తెలియదు, పోయింది అక్కడికి అనమాట. కరెక్టే, అక్కడికి పోయినామన్నా. బాగుంటుంది, లొకేషన్ బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంత పెద్ద గంగా వాటర్ మన తక్కువ వస్తాయి కదా, ఎక్కువ వస్తున్నాయి వాటర్, అంటే ఎండ కొడుతుంది కదా అందుకే ఎక్కువ వస్తుందేమో. చాలా మంది వస్తున్నారు. ఇట్లా బాడీస్ అలా పట్టుకుని పోవాలన్నమాట. ఇట్లా బాడీస్ అలా పట్టుకొని ఇంట్లోకి ఏం చేస్తారు కదా, నాకు ఇట్లా నెత్తిలో వదులుకుంటారు అనుకుంటా ఇంటికాడ. ఇట్లా చూసుకోవచ్చు, చోల్ వాళ్ళ అంటారు. కానీ ఇక్కడ ఒకటి స్కామ్ అని తెలుసా, దేవుని దగ్గర పోవాలన్నా కంపల్సరీ పైసలు పెట్టాలి. పైసా 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 అంటారు ఇలా మొత్తం, పైసలు పెట్టు, దీనికి పైసలు దానికి పైసలు పెట్టు అంటారు. సో చూడండి, తానాల కోసం ఎంతమంది వచ్చారు స్నానం చేయనీకి. ఇంకో 2 రోజులు అయిందనుకో, ఇక మొత్తం ఇంకా వాటర్ అన్ని గడ్డ కడతాయి, వాటర్ రావు, ఇక తక్కువ వస్తాయి వాటర్. పోతున్నా భయ్, పోతున్నా, చలో సీటు కాక చూద్దాం ఏమైనా అయ్యలేదేమో, అంటే స్పెషల్గా ఏమైనా తిందాం అనుకుంటున్నా, చూద్దాం ఏముంటుందో ఫుడ్. ఇట్లా కాలు అయితే ఫుల్ కాలుతున్నాయి, చూసుకోవచ్చు. గంగా ఘాట్ దగ్గరకు వచ్చేసినాం, మెయిన్ ప్లేస్ దగ్గరకు అయితే వచ్చేసినాం. టూ ఉంటాయి, ఇది పెద్దది, ఇది చిన్నది అనమాట. మొన్న వేసింది చిన్న దాంట్లో, ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది, దాంట్లో పెద్ద దాంట్లో అయితే ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చిన్న దానికి పోతున్నాం. జస్ట్ మినిట్ చెప్పాను కదా గంగా ఘాట్ అని చెప్పేసి, హారతి ఇచ్చే ప్లేస్ ఇట్లా ఇదే అనమాట. ఇప్పుడు చూపిస్తున్న బ్రిడ్జ్ దాటిన తర్వాత హారతి ఇస్తారు. అక్కడ టేబుల్స్, రెడ్ కలర్ టేబుల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఇస్తారు అన్నమాట హారతి. అక్కడ చాలా పబ్లిక్ ఉన్నారని చెప్పేసి ఇక్కడనే స్నానం చేస్తున్నాం. ఒకసారి మీరైతే చూసుకోవచ్చు వాటర్ ఎట్లా ఒకసారి. వాటర్ ఫ్లోటింగ్ ఇలా చాలా ఎక్కువ వస్తుంది. మనం ఏం చేసింది అక్కడ అలా ఇంతకుముందు ఉంది ఆ పిల్లర్ దాటిన తర్వాత ఇంకో బ్రిడ్జ్ లెక్క ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర వేసాను అనమాట. అదంతా చాలా పబ్లిక్ ఉన్నారు అక్కడ. సో అందుకోసం అనే చూసుకోండి ఒకసారి, మీరు ఇంకా పబ్లిక్ ఉన్నారు, అక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. మావాడైతే పోతుండ్రు గలీజ్ కాదు, అందరూ చాలా ఉత్సాహంగా గంగా ఘాట్లో స్నానం చేస్తున్నారు. సారీ, ఒకరు వచ్చి సమ్మవారి టెంపుల్ ఉంటాయట మీద, మేము పోమనుకున్నాం, కాకపోతే ట్రెక్కింగ్ చేసిన తర్వాత మాకు దోలు అయిపోయింది, పోవాల్సిందే అయిపోయింది. ప్లీజ్ వాచ్ ద వీడియో. స్నానం అయితే అయిపోయింది, గంగా ఘాట్ల స్నానం చేసినాం. చల్లని ఇలా హైస్ గడ్డ వాటర్ అనమాట, కాయలు గడ్డ ఏడికాడికి. అమ్మ మామూలు చలి కాదు, చల్ల నీళ్ళు. కాళ్ళు ఏమో కాలుతున్నాయి, ఫుల్ కాళ్ళు కాలుతున్నాయి, మీదికెళ్ళి ఎండ కొడుతుంది. ఆ వాటర్ ఇంకా చల్ల గడ్డ కట్టేంత నీళ్ళు అనమాట. ఒకసారి ఇక ఈయనే బిఎడ్ చేస్తారు, చూపిస్తా. రోడ్ మీద గడ్డ అంటే బిఎడ్ చేస్తారు. ఇక అమ్మ హైలైట్ అసలుకి, ఇది బాగుంది కదా. ఓయమ్మ చాలా షాపులు ఉన్నాయి, కాళ్ళు కాలుతున్నాయి, జల్లి. చాలా మంది ఉన్నారు ఇక్కడ, బిఎడ్ చేస్తున్నారు, చాలా మంది వస్తారు. కానీ ఇంటికి తీసుకోతున్నారు వాటర్ ఇవి,
నేను తీసుకోవట్లేను, ఇప్పటికే చాలా వరకు అయింది, మొత్తం ప్యాకేజ్ నిండిపోయింది అనమాట. ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఓ ఇది యాక్చువల్లీ ఇన్కేస్ రానికైతే ట్రై చేయండి, ఎప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. గారికి మెయిన్ ఇంట్రెస్ట్ ఇది అనమాట, అదేమో వచ్చినేమో వేరే ఇంట్రెస్ట్ ఇది. ఒకసారి చూసుకోవచ్చు. కొంచెం లెఫ్ట్ అయిపోతే క్లాక్ టవర్ లెక్క ఉంది కదా, అదే అనమాట. అక్కడ ముంగడ శివుడు ఉంటాడు, బాగుంటుంది ఎంట్రన్స్ అయితే. నైట్ టైం వస్తే పీస్ఫుల్ ప్లేస్, సూపర్ అనిపిస్తుంది అనమాట నైట్ టైమ్. ఇక డే టైం వస్తే ఇక చిల్లర ఉందంతా చిందర బందర అట్లా అనమాట. మీరైతే ఒకసారి ఆలోచించుకోండి, రానికైతే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇట్లాంటి ప్లేస్లకి ఎప్పుడు రావాలో తెలుసుకొని రండి అనమాట. ఎప్పుడు కోకోన్ సెట్టింగ్ అయినా ఎప్పుడు బయటకు వస్తేనే కదా తెలిసేది ఏంది ట్రావెలింగ్ అంటే ఏంది, కొత్త కొత్త విజిటింగ్ ప్లేసెస్ ఎట్లుంటాయి అనేది. సో మీకు అర్థమవుతుంది. అందరు రిక్షాలే మొత్తం, బాగుంది. ఇంకో టెంపుల్ అనమాట, మందిర్ ఇది టెంపుల్ అనమాట, చూసుకోవచ్చు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలా ట్రావెల్ ఫుడ్. రిక్షా వాళ్ళతో టైం పాస్ చేస్తున్నాం అనమాట. ఒకసారి చూద్దాం, రిక్షా గంగా ఘాట్ నుంచి రైల్వే స్టేషన్ పోతున్నాం అనమాట. వాళ్ళు కొంచెం టైం పాస్ చేయాలి, ఇట్లా టైం పాస్ మస్తీ. ప్రసాదం అడిగినాం, నేను స్పెషల్ ఉంటుందంట ప్రసాదం దగ్గర తీసుకోతా అంటుండే. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత చూడాలి. బాయ్ ప్రసాద్ కిత్త దూర అయితే ప్రసాద్ బోలానా, ప్రసాద్ ఓకే చూపిస్తారంట ప్రసాదం ఇస్తానికి. ఇదే రేట్ ప్రసాదం అంట, ఒకసారి చూద్దాం ఏముందో. అచ్చా ఓకే, ఇది ప్రసాదం అంట. ఏం స్పెషల్ క్యా ఇవాళ ఇవాళ కానేకే ఈ కట్ట మీట అంట, ఈ మీట అంట ప్రసాదము. ఇది వచ్చేసేమో తండ ఇవి, ఇది తండ అంట, ఇది మామిడి తండ అంటారు కదా, ఇది కట్ట మీట అంట, మామిడికాయ ఇది ఇట్లా సేమ్. ఇది ప్రసాదం అంట, ఇది ప్రసాదం అంట. ఇవాళ ఇగో ఇవాళ మురబ్బా మీన్స్ సొరకాయ, గుమ్మడికాయ పెట్ట అంట ఏందో మరి. ఇది सैंपल पीस है खाने के, एक सैंपल दे दो ना, एक सैंपल दे दो. अच्छा नहीं तो थोड़ा का था सैंपल इसको अक्सर उद्दाम తీసుకో. నాకైతే తెచ్చుకున్నారు టేస్టీ కోసం, బాగానే ఉంది. గుమ్మడికాయ ఇవాళ గుమ్మడికాయ చూడండి బాగుంది. చామే ఇంకోటి వచ్చేసి మామిడి తాండ్ర, ఇది తిందా బాగుంది. ప్రసాదం అయితే తీసుకున్నాం. ఇక 5 రూపాయలకి, 10 రూపాయలకి, 100 రూపాయలకి ఇవన్నీ ఉన్నాయి అనమాట. డ్రై ఫ్రూట్ షాప్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే నేను కొండలెక్కేటప్పుడు ఇట్లా చాలా మంది డ్రై ఫ్రూట్స్ తిని ఎక్కుతారు అనమాట, ఎనర్జీ కోసం అది దీనికి వస్తున్నారు. మీన్స్ 100 రూపాయలు అంటే ఇక్కడ చాలా డ్రై ఫ్రూట్స్ షాప్ చాలా ఉన్నాయి అనమాట. అనుకోవాలి ఎంత, ఒకసారి చూద్దాము. ఇట్లా తక్కువ డ్రై ఫ్రూట్స్ అంతే పడతాయంట. ఇదేదో ఉంది మళ్ళీ ఊరిపోతుంది. బాగుంది, టేస్ట్ బాగుంది. మామిడి తండ చేతిగా ఇవన్నీ ఇక్కడ మొత్తం మోడల్స్ మరి అంతా. అటు గిరా దోసకాయ ఫేమస్ ఇక్కడ, జస్ట్ 50 రూపాయలు మాత్రమే ప్లేట్ కి కదా. చాలా అంటే గొప్ప చిన్నప్పుడు ఎక్కిన రిక్షా, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నమాట. మోడల్స్ ఉన్నారు ఇక్కడ, మంచి మజా అనిపిస్తుంది. కానీ తొక్కటానికి వెళ్తుంది తిమ్మిరి. అటు
ఒక్కటోకి ఏమనిపిస్తుంది, ఒక్కటోకి తెలుస్తుంది బాగా. అరే బాయ్ తో అటో అటో ఏ బా కష్టపడుతుంది కాక. నిజమైన కష్టం అంటే ఇదే. కష్టపడితే ఏం కాదు, స్మార్ట్ వర్క్ చేసుకుని వస్తుంది. రెండు మెయిల కూల్ పని చేస్తున్నా, స్మార్ట్ వర్క్ లో బొంగులేదు. వీళ్ళకన్నా కొంచెం తక్కువ కూల్ పని అంతే, మెయిల కూలమే. ఇది గంజా అయింది, అది చెట్లు ఆపుతున్నాము. 100 రూపాయలు ఇక మదర్లాండ్కి వచ్చినట్టు అనమాట. జై శ్రీకృష్ణ. ఇదే ఈడికే బ్యాటరీ బండ్లు అయితే ఈడికే లాస్ట్. ఈ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్లు ఏముంటుంది, 2-2.5 కిలోమీటర్ ఉంటుంది. అంటే అటో అటో ఇంచు 2 కిలోమీటర్ ఏముంటుంది. 2 కిలోమీటర్ వరకు మళ్ళీ నడవాలంటే దూరం ఏరుతుంది. మాకు 1/2 కిలోమీటర్ నడిచి బ్యాగ్లో వేసుకున్నారు మన లగేజ్ ఉన్నప్పుడు. రూమ్ ఏం తీసుకోలే. సో మాకైతే చినిగి స్టార్టెడ్ అయిపోయినాయి. మళ్ళీ రిక్షా వేసుకున్నాం. ఇక ఇప్పుడు అందుకే మొత్తం ఈ చాడికి మొత్తం రిక్షా వేసుకుని అయిపోతాను, రిక్షా వేసుకున్నాం. బెస్ట్ ఆప్షన్ ఇదే. దీదీ తో అటనా అటనా దీదీ. अरे मिल्क राडा इंदो किसका किस वाला भाई एक मिनट रुको ना, पानी लेते थोड़ा लेफ्ट सైడ్ పట్టుకొని తీసుకుంటాం. రోస్ మిల్క్ లాగా వస్తున్నమాట వాటర్. బాగుంది, బాగా వస్తుంది, చూసుకోండి. అండ్ ఎండకి తందం కాకుండా వస్తారు అనమాట. వీళ్ళంతా తాగుతారు. ఇగో ఫ్రీగా ఇచ్చారనమాట, ఫ్రీ. అగ్వా అగ్వా ఆంటీ అట్టో అగ్వా అగ్వా నీళ్ళ పానీ. చక్కెర నీళ్ళు అయింది, చక్కెర నీళ్ళు ఎక్కడ ఉంది. పర్లేదు, తీయ బాగానే ఉంది, చల్లగా ఉన్నాయి. కాకపోతే బాగుంది. అవుక మొత్తం తాగుదాం. కాకేం తాగలే మనమే. ఇగో ఇంత చల్లగా ఉంది. తాగుకుంటా ఎంజాయ్ చేసుకుంటా పోవాలి. సేమ్ బెల్లం నీళ్ళు లెక్కలు ఉంది. ఇది తాగాలి. ఏదేమో జ్యూస్ ఉంది, ట్రై చేద్దాం. అది మొత్తం కాయ అయిపోయి వీడియో పెడతాది మంచిగా. ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా, పోయి కాయాలన్నమాట. ఆ కాయతో జ్యూస్ తాగాలన్నమాట. అది బాగుంటది, తాగుదాం. లస్సీలో ఫేమస్ ఇక్కడ. బాగుంది, అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం, సిగ్నల్ దగ్గరకు వచ్చేసాం. సిగ్నల్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, కాకపోతే మనం వాక్ చేయము. అందరం పోవాలంటే కష్టము. ఇంకో సిగ్నల్ ఇంత ముందుకే ఇట్లకెళ్ళి పోయినాం, చెప్పినా కదా. ఇప్పుడు ఇట్లకెళ్ళి పోవాలి. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడికి. अरे भाई जो थोड़ा ढोना भाई भाई तो रहते बाप. अरे भाई बड़ा చూసుకోవచ్చు. పోలీసులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు కానీ పోలీసుల మాట ఇంటర్ అసలు కిలో లేకని బి తెచ్చలేదు. అట్లకని రాక అట్లకని చూస్తున్నాడు. తినరా అని ఇంటలేదు. తోళ్ళ మీద పెట్టిరు మళ్ళీ అది బ్రష్ నమ్ముతారు. మరి అవి నిజమా లేకుంటే ఫేక్ తెలియదు. మరి కడుపు చల్లబడ్డది. చూసుకోవచ్చు, ఇవన్నీ ఫుడ్ ఏరియా ఉంటాయి. రైల్వే స్టేషన్ కదా, మొత్తం ఫుడ్ సెక్షన్స్ ఉంటాయి. కానీ అంత ఏమి ఉండదు. మన హైదరాబాద్ కి దీంతో కంపేర్ చేసుకుంటే నార్మల్ గా ఫుడ్ ప్లేస్ మీద వేరే కంపేర్ చేసుకోవద్దు అనమాట. ఇక ఏంటంటే మొత్తం దాల్ 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 ఆలు ఆలు దాల్ దాల్ ఆలు దాలు. పరోటాలు మళ్ళీ అదే ఆలుగడ్డ కుర్మ పెడతారు. అరే తినలేక చచ్చిపోతాం ఆయన. అసలుకి తిమ్మిర్లు వస్తున్నాయి, పిచ్చెక్కుతుంది అనమాట. ఇది అది తినలేక ఈ ఆలుగడ్డలు. మళ్ళీ చైనా 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 ఉంటది. మళ్ళీ అమ్మ ఇప్పుడు చూస్తాం మామిడికాయ ఒక దగ్గర ఎండాకాలం అయిపోయింది. మన దగ్గర పెట్టిన స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. మంచిగా ఓన్ వెహికల్ వస్తే ఇవన్నీ బాగుంటది. డైరెక్ట్ ఓన్ వెహికల్ పోయి ఆడదాకా పోయి ఇదంతా రావచ్చు, బాగుంటది. ఇక టెన్షన్ ఏముండదు, ఇక సీదా పోయి రావచ్చు ఆరామ్సే. అంతా అంత
డిఫరెంట్ టేస్ట్ అసలుకి, ఆ టేస్ట్ వేరే తీరు ఉన్నాయి అన్ని బాలే అసలుకి. కుల్ఫీ ఉంది, ఒకసారి కుల్ఫీ ట్రై చేయాలి ఈడ. కుల్ఫీ జ్యూస్ అయితే అప్పట్లో ఆయన చిన్నప్పుడు ఆయన మళ్ళీ ఒకసారి అదొక రావాలి, జ్యూస్ తాగాలి, ట్రై చేద్దాం. ప్రసాదం అయితే గిరే తీసుకున్న ప్రసాదం అయితే. ఇంకోటి ఛాయ్ తాగాలి, మట్కా ఛాయ్ గరం చేస్తారు ఆమె, పైప్ పెట్టి వేస్తుంది జ్యూస్. జ్యూస్ అయితే తాగుదాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ బిర్లా ట్రావెల్ 4.